హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే పెసలు విత్ గుగ్గులు అనమాట. సో అదైతే చేశాను. సో ఎలా చేద్దామైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఆయిల్ వేయాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సోంపు గింజలు వేయాలి. జీలకర్ర కాదు, సోంపు అనమాట. సో కూరల్లో వేసుకునేది. సో అలాగే కరివేపాకు, చిల్లీస్ అనమాట. సో వేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి బ్రౌనిష్ కలర్లో అయిన తర్వాత టమాటో బిగ్ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట, స్మాల్ కాదు. సో అవి లైట్గా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ చాలా లిటిల్ వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. సో టేస్ట్ అనేది మారుతుంది. అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తే మసాలా స్మెల్ వస్తుంది అనమాట. సో ఇది అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సో ముందుగా అయితే నైట్ మనం గుగ్గులు పెసలు నానపెట్టుకుంటాం కదా, నానిన తర్వాత మార్నింగ్ కొంచెం లైట్గా కొన్ని తీసుకొని అవైతే పేస్ట్ చేసుకొని అవి వేసుకున్న తర్వాత అది కొంచెం కలిపిన తర్వాత మిగతా గుగ్గులు పెసలు అనేది అన్నీ వేసేయాలన్నమాట. సో ఇప్పుడు యాజ్ యూజువల్ పసుపు, కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అది కూడా బాగా తిప్పి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత కొబ్బరి పాలు పోసుకోవాలన్నమాట. సో కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి పాలు పోసుకోవాలి. సో అలా కొబ్బరి పాలు పోసుకొని కలిపేసిన తర్వాత 5 to 6 విజిల్స్, అంటే గుగ్గులు బాగా మెత్తగా అవ్వాలన్నమాట. సో చోలా మసాలా కూడా వేసుకున్నాను, చెన్న మసాలా. సో 5 వేసుకొని కలుపుకున్న తర్వాత విజిల్స్ 5 to 6 పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట. సో రెడీ అయిపోయినట్టే. సో దీన్ని అయితే మనము పూరీలో కానీ చపాతీ, దోశ వీటిలోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట. సూపర్ కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఆ రోజు పూరీ చేశాను అనమాట. సో పూరీ చేసుకుని అయితే తినేసి, సో హోటల్ టేస్ట్ అయితే సూపర్ పక్కా వచ్చింది అనమాట. మీరు ట్రై చేయండి. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.